ఒక ఇండికేషన్ కానీ ఇంకోటి అనుకోవడానికి వీలు లేదు. ఇది వంశీకృష్ణ గారు, ఇప్పుడు మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారి వాయిస్ విన్నాం. సో వారు గత సంవత్సరం జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సందర్భంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అవి. ఆయన ఏమంటున్నారంటే 3 అంశాలు నేను మీ దృష్టి తీసుకొస్తాను. దీన్ని మనం ప్రజల మ్యాండేట్గా తీసుకోలేం. తర్వాత మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫలాలు కావచ్చు, మా ప్రయారిటీస్ కావచ్చు, అందేటటువంటి వర్గంలో ఇప్పుడున్నటువంటి ఓటర్లు ఉండకపోవచ్చు. వీళ్ళు ప్రత్యేక ఓటర్లకు సంబంధించినటువంటి వర్గం కాబట్టి మేము ఓడిపోయి ఉండవచ్చు. రెండోది, ఇది మ్యాండేట్ కాదు. ఎందుకంటే ఇదే మ్యాండేట్ అని మేము అనుకుంటే 2007లో రాయలసీమలో ఒక టీడీపీ అభ్యర్థి గెలిచాడు. కానీ 2009లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయాలి కదా, చేయలేదు ఎందుకు అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు లాస్ట్ ఇయర్ మనం చూసాం. సో ఇప్పుడు వైసీపీ కావచ్చు, అలాగే మన వెంకటరెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది, దానికి ఫలితమే ఈరోజు వచ్చినటువంటి ఫలితం అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ రెండింటి ఎలా బేరీజ్ వేయచ్చు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి, ప్రైమ్ వీక్షకులు అందరికి గుడ్ మార్నింగ్. అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ 82,320 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రైమ్ 9 న్యూస్ ద్వారా. అదేవిధంగా వెరీ గుడ్ 40,000 ఓట్ల పైగా మెజారిటీలో దూసుకుపోతున్నటువంటి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ బాబు గారికి కూడా మీ ద్వారా శుభాకాంక్షలు. మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్, ఉత్తరాంధ్రలో గెలిచినటువంటి కూటమి అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు గారికి కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు సజ్జల గారు చెప్పినట్లు మా ఓటర్లు వేరే ఉంటారనే బయట మీరు ప్లే చేయలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇందాక నుండి. అంటే ఆయన అన్న మాట అదే గానీ ఫైనల్ గా చెప్పిన మాట మాత్రం మా ఓటర్లు వేరే ఉంటారు అనేటటువంటి మాట చెప్పారు. మీరు ఇందాక ఏదైతే టీచర్స్ విషయంలో చెప్పారో అదే నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్. టీచర్స్ విషయంలో ఖచ్చితంగా ప్రయారిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి. వెంకటరెడ్డి గారు మాట అన్నారు, టీచర్లో తీవ్రమైనటువంటి గెలిచినట్లయితే టీచర్లు అందరూ కూటమి పట్టం కట్టారనే స్టాండ్ మీద ఉంటారని వెంకటరెడ్డి గారు అని అన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఈ మినిట్ కూడా టీచర్స్ అందరూ కూడా కూటమి పక్కనే ఉన్నారు, ఇది గ్యారంటీ. ఇక మనం చూసుకుంటే మండలిల మీద జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఆశలు ఏదైతే మీరు చెప్పారో, ఇక ఈ ఎన్నికల్లో కనీసం అభ్యర్థిని కూడా నిలపలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ గారు ఒక మాట అన్నారండి, చదువుకున్నాడు అన్నం తిన్నోడు ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా తీసుకుని మరి 3 స్థానాల్లో అభ్యర్థిని కూడా నిలబట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు వెంకటరెడ్డి గారు వచ్చేసి కూటమి అభ్యర్థి ఓడిపోయాడు అంటే మీరు కనీసం పెట్టలేదు కదా పోటీకి, మీరు కనీసం పోటీకి పెట్టలేదు. కూటమి అభ్యర్థి ఓడిపోయాడో లేదో జనాలకు తెలుసు. సో ఈ రోజు మీరు వచ్చేసి కూటమి అభ్యర్థి ఓడిపోయాడంటే ప్రజలందరూ నవ్వుతా ఉన్నారు వెంకటరెడ్డి గారు. అదే మాదిరిగా మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి అసలు ఈ శాసన మండలి ఏంటి, దీనికి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసన మండలి ఉన్నటువంటి ఇదేంటని చూసుకుంటే సార్, 2019లో 3 రాజధాని బిల్లు పెట్టినప్పుడు శాసన మండలిని సైతం రద్దు చేయాలనేటటువంటి మహత్తర సలహా మరి మన స్క్రీన్ మీద ప్లే అవుతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చారు, ఎవరిచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశకు కూడా అడుగులు వేశారు. మరి అదే శాసన మండలిలో అప్పటి శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి షరీఫ్ గారిని నువ్వు సాయిబుకే పుట్టావా అని చెప్పినటువంటి మహానుభావులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులుగానే ఉన్నారు. ఆ తర్వాత ఒక అనంతబాబు ఏంటి, ఒక దువ్వాడ శ్రీనివాస్ ఏంటి, ఇట్లాంటి వాళ్ళు అందరూ శాసన మండలిలో ఉన్నారు. ఇక క్రమక్రమేణా తప్పి గ్రాడ్యుయేట్స్. సార్ ఇంకో విషయం సార్, 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఇప్పుడు కూటమి కైవసం చేసుకున్నటువంటి అరుదైన రికార్డు కూడా మీరు ఒకటి గుర్తించాలి ఇందులో. సో వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నట్లు ఒక్క ఉత్తరాంధ్రాన్ని పట్టేసుకుని వెంకటరెడ్డి గారి కూటమి పని అయిపోయింది, ఇంకేముంది ఇక కూటమి దీనికి కూటమికి ఆరంభం అంతం అని చెప్పి సినిమా డైలాగులు వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఎందుకు నిలబెట్టలేదు సార్ పోటీకి? చదువుకున్న వాళ్ళు ఎవరు వైసీపీ ఓటేయరనే కదా సార్, ఆ విషయం తెలుసు కదా సార్ మీకు, మీ నాయకులకి చదువుకున్న వాళ్ళు ఎవరు వైసీపీ ఓటేయరనే కదా సార్ ఎన్నికల్లో నిలబెట్టలేదు. మీరు మాట్లాడండి, చెప్తా సమాధానం. మధ్యలో చెప్పంటారు సార్, మాట్లాడండి. చదువుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేసారా లేదా, చదువులు చెప్పేటటువంటి గురువులు ఓటేసారా లేదా,
ఆహా పక్కన వాళ్ళు పుట్టిన పిల్లాడిని నా కొడుకు అని చెప్పుకున్నట్టుంది. మీకన్నా సిగ్గుండాలి సార్ చెప్పడానికి. ఇప్పుడు నేను ఇప్పుడు సార్ ఇప్పుడు రాజుగారు నేను మీకు క్లిప్పింగ్స్ పంపించా, నేను మీకు పేపర్ క్లిప్పింగ్లు పంపించా, మీరు డిస్ప్లే చేసి చదువుతారా నన్ను చదవమంటారా? నేను మీకు పేపర్ క్లిప్పింగ్లు పంపించా. చేద్దాం మోడరేటర్ రాజు గారు చేద్దాం